హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఉస్మాన్ యూనివర్సిటీ రిలీజ్ చేసిన టైం టేబుల్ చూద్దాం. 6th సెమిస్టర్, 4th సెమిస్టర్ యాజ్ వెల్ as 2nd సెమిస్టర్. సో వాళ్ళకి రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్స్ టైం టేబుల్ అయితే వచ్చిందనమాట. యాక్చువల్గా మనం మేలో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినాము, బట్ ఏప్రిల్లోనే ఎగ్జామ్స్ అనేటివి పెడుతున్నారు. సో నో ప్రాబ్లం, మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అండ్ ప్రిపరేషన్ సంబంధించిన మెటీరియల్ లైక్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ అండ్ మీ సెమిస్టర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్, లాంగ్వేజెస్ కానీ ప్యారలల్గా అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి. అండ్ మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద ఇస్తాను. మీకు ఏమైనా పీడిఎఫ్స్ అలాంటివి అప్డేట్ చేస్తూ ఉంటాను అన్నమాట. ఓకేనా? సో గైస్, మనకి చూద్దాము ఇప్పుడు ఏమేమి ఎగ్జామ్స్ ఉన్నాయనేది. సో గైస్, ఏంటంటే బీకామ్ 6th సెమిస్టర్ వాళ్ళ టైం టేబుల్ ఇది మనకు ఉస్మాన్ యూనివర్సిటీ ఇచ్చిన టైం టేబుల్. ఓకే, బీకామ్ 6th సెమిస్టర్ వాళ్ళకి రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్ ప్యారలల్గా రెండు జరుగుతాయి. సో మనకి మార్నింగ్ అనమాట, టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:30 నుంచి 12:30. అండ్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 8th నుంచి స్టార్ట్ గైస్. ఓకే, ఏప్రిల్ 8th. అంటే హార్డ్లీ మనకి ఇప్పుడు ఇక్కడ ఈ 15 days అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంచుమించు అరౌండ్ 23 days అట్లా టైం ఉంది. సో ఓకే, మనకి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి అనమాట. ఒక్కొక్క సబ్జెక్ట్కి 2-3 days టైం పెట్టుకున్నా కానీ మన ప్రిపరేషన్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? సో గైస్, మనకి 10th ఫస్ట్ ఇంగ్లీష్ అనేది ఉందన్నమాట. ఇంగ్లీష్ సంబంధించిన లెక్చర్స్ అని మన వీడియోలో ఉంటాయి, మన ఛానల్లో ఉంటాయి. చూసి హ్యాపీగా ఎగ్జామ్స్ క్లియర్ చేసుకోండి. హార్డ్లీ 5 to 10 minutes ఉంటుంది ఈచ్ వీడియో. యూ విల్ డెఫినెట్లీ గెట్ ఇట్. ఓకే, సెకండ్ ఏంటంటే లైక్ మీకు 8th నుంచి స్టార్ట్ అండ్ 10th ఉంది గైస్, 15th ఉంది, 17th అండ్ 19th. మీకు ఇక్కడ గ్యాప్స్ అనేవి లైక్ ఓకే, సెకండ్ లాంగ్వేజ్ తర్వాత మళ్ళీ 15th అంటే ఇక్కడ 4 days గ్యాప్ వస్తుంది. ఓకే, సో ఈ సబ్జెక్ట్స్ అనమాట, మీ స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ ఏవో చూసి డిసైడ్ కావండి. కాస్ట్ కంట్రోల్ అండ్ ఫైనాన్స్ కంట్రోల్, ఇంటర్నేషనల్ ఫైనాన్సింగ్ ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్, ఈ 19th రోజు ఈ బీకామ్ జనరల్ వాళ్ళకి ఉన్న సబ్జెక్ట్స్ ఇవి. ఓకే, అండ్ బీకామ్ అడ్వర్టైజింగ్, సేల్స్, సో వీళ్ళకు ఉన్న సబ్జెక్ట్స్ ఇవి. ఓకేనా? ఇందులో మీ సబ్జెక్ట్స్ ఏవో చూసి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఫారెన్ ట్రేడ్ వాళ్ళకి ఇది, అండ్ బిజినెస్ లైక్ బీకామ్ కంప్యూటర్స్ అప్లికేషన్స్ వాళ్ళకి ఈ సబ్జెక్ట్స్. ఓకే, అండ్ దిస్ ఈస్ ద 19th ఇవి చూసుకొని గైస్, ఇది 50 marks పేపరే ఉంది. ఓకే, ఇది కూడా 50 marks అండ్ 50 marks. ఓకే, ఇది యాక్చువల్గా 3 hours ఎగ్జామ్, 80 marks ఉండాల్సింది, బట్ ఫ్యూ సబ్జెక్ట్స్ ఆర్ లైక్ 50 marks పెడుతున్నారు. సో చూసుకోండి. ఓకే, ఇక్కడ కూడా మనకి బిజినెస్ అనలిటిక్స్ వాళ్ళకి 50 marks ఎగ్జామ్ ఉంది. ఇక్కడ బిజినెస్ అప్లికేషన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ దగ్గర. ఓకే, 2 hours ఎగ్జామ్. అండ్ ఇక్కడ 21st రోజు మీకు 40 marks పేపరే అండ్ 1.5 hour టైం అనమాట. ఓకేనా? సో ఈ రీసెర్చ్ మెథడాలజీ అండ్ ప్రాజెక్ట్ పైన అది ఉంటుంది. సో చూడండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి లాంగ్వేజెస్లో ఈ లాంగ్వేజెస్. ఓకే, కింద ఇచ్చిన లాంగ్వేజెస్ అన్ని మనకి మీ సెలెక్టెడ్ లాంగ్వేజెస్ ఎగ్జామ్ ఉంటుంది. సో తెలుగు, మోస్ట్లీ తెలుగు, హిందీ, సాంస్క్రిట్ ఇవి తీసుకుంటారు కాబట్టి సో కాన్సన్ట్రేట్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్, ఇది హానర్స్ వాళ్ళకి, బీకామ్ హానర్స్ వాళ్ళకి 6th సెమిస్టర్. ఓకే, సో రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ ప్యారలల్గా నడుస్తాయి. సెమిస్టర్ 6 వాళ్ళకి టైమింగ్స్ కూడా మార్నింగ్ నుంచి 9:30 నుంచి 12:30 వరకు, అంటే 3 hours ఎగ్జామ్ అనమాట. ఓకే, ఇంగ్లీష్ ఉంది ప్యారలల్గా 8th రోజే స్టార్ట్ ఇలా కూడా. ఓకే, అండ్ మీకు 10th, 15th, 17th మీకు కూడా 21 రోజు ఎండ్ అయిపోతాయి అనమాట. దిస్ ఈజ్ ఆల్సో 2 hours ఎగ్జామ్, 1.5 hour ఎగ్జామ్, 40 marks పేపర్ అండ్ రీసెర్చ్ మెథడాలజీ, ప్రాజెక్ట్ రిపోర్ట్ సేమ్. సో నెక్స్ట్ వచ్చేసి గైస్ 4th సెమిస్టర్ వాళ్ళకి, బీకామ్ 4th సెమిస్టర్ వాళ్ళకి. ఓకే, వీళ్ళ టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం ఉన్నాయి. మీరు పొద్దున పోయి రాయంత, పొద్దున పోతే కనుక 6th సెమిస్టర్ రాయబడుతుంది. మీకు రాయనియరు బేసిక్గా, బట్ ఇంకా పొద్దున కాదు, మధ్యాహ్నం. ఓకే, అండ్ 6th సెమిస్టర్, 6th సెమిస్టర్ అయితే మధ్యాహ్నం పోవద్దు, పొద్దునే పోవాలి. ఓకేనా? సో ఏ టైం అలౌట్ చేస్తే ఆ టైంలోకి వెళ్ళండి అండ్ ఎగ్జామ్ రాసేయండి నీట్గా. ఓకేనా? ఓకే, 8th నుంచి స్టార్ట్ ఇలా కూడా. సో మీకు మధ్యాహ్నం ఉంటుంది, 6th సెమిస్టర్ వాళ్ళకి మార్నింగ్ ఉంటుంది. సో మీకు లైక్ మెన్షన్ సబ్జెక్ట్లో నుంచి బ్యాక్లాగ్ వాళ్ళకైతే ఓల్డ్ సిలబస్ ఉంటుంది. అండ్ ఈ ఇప్పుడు రెగ్యులర్ రాసే వాళ్ళకేమో న్యూ సిలబస్ ఉంటుంది. ఓకేనా? సో సెకండ్ లాంగ్వేజ్ కూడా అంతే. అండ్ ఈ సెక్ పేపర్ ఉంటుంది అనమాట. ఆల్రెడీ లీడర్షిప్, మేనేజ్మెంట్ స్కిల్స్ అండ్ ఇది మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసి ఉంటుంది అనమాట. చూడండి, మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది సబ్జెక్ట్. సో 15th రోజు ఉన్నది. అండ్ 17th రోజు ఈ బీకామ్ జనరల్ వీళ్ళందరికీ ఇన్కమ్ ట్యాక్స్, ఈ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ ఇన్కమ్ ట్యాక్స్ సబ్జెక్ట్ ఉంది. లైక్ మేనేజ్మెంట్, జనరల్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఫారిన్ ట్రేడ్, బిజినెస్ అనలిటిక్స్ అందరికీ. నెక్స్ట్ బీకామ్ ట్యాక్స్ ప్రొసీజర్స్కి ఏమో ఎక్సెల్ ఫౌండేషన్. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి గైస్ 19th రోజు ఉంది బిజినెస్ అనలిటిక్స్, బిజినెస్ స్టాటిస్టిక్స్. సో యా 21st రోజు మీ యొక్క సపరేట్ బ్రాంచెస్లో నుంచి సపరేట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో మీ బ్రాంచ్ దేని రిలేటెడ్ చూసి ఆ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వండి. అండ్ సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇవన్నీ గైస్. ఓకే, సో మీ టైం టేబుల్ సిలబస్ చూసుకోండి. కొత్త సిలబస్ ప్రిపేర్ అవ్వడం కాదు, మీకు ఇంతకుముందు మీ ఇయర్లో ఏ సిలబస్ మీరు చదువుకున్నప్పుడు మీకు బ్యాక్లాగ్ ఉంటే కనుక మీరు ఏ సిలబస్ అయితే రెగ్యులర్ టైంలో మీ డిగ్రీ టైంలో ఏ సిలబస్ అయితే ఉండేనో అదే సిలబస్ పేపర్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఓల్డ్ న్యూనా చూసుకొని ప్రిపేర్ అవ్వడం. ఓకేనా. అండ్ యా నెక్స్ట్ వచ్చేసి ఇది వరకు బీకామ్ హానర్స్ 4th సెమిస్టర్. ఓకే, సో 4th సెమిస్టర్ అండ్ మీకు టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం గైస్ 2 to 5. తినేసి వెళ్ళండి, హ్యాపీగా తినేసి పడుకోవద్దు, ఎగ్జామ్ రాయాలి. ఓకేనా. యా 8th నుంచి మీకు కూడా స్టార్ట్. సో టిల్ 21st కార్పొరేట్ అకౌంటింగ్ వరకు. నెక్స్ట్ వచ్చేసి బీకామ్ 2nd సెమిస్టర్ బ్యాక్లాగ్, ఓన్లీ బ్యాక్లాగ్. ఓకే, సో ఇప్పుడు మనం 4th సెమిస్టర్ అయిపోయింది, 6th సెమిస్టర్ అయిపోయింది. సో 2nd సెమిస్టర్ ఓన్లీ బ్యాక్లాగ్ అనమాట. రెగ్యులర్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా, సో స్టార్ట్ అవ్వలేదు, ఇక్కడ ఇవ్వలేదు. ఓకేనా, ఓన్లీ బ్యాక్లాగ్ స్టూడెంట్స్. ఏంటంటే మీకు ఎప్పుడంటే మార్నింగ్ ఉంది చూడండి గైస్. ఓకేనా, 2nd సెమిస్టర్ బ్యాక్లాగ్స్ అనేవి మార్నింగ్ ఉన్నాయి. సో వీళ్ళకి 9th నుంచి స్టార్ట్. ఓకే, సో రెగ్యులర్ వాళ్ళకేమో 8th నుంచి, మీకు బ్యాక్లాగ్ వాళ్ళకేమో 9th నుంచి, అంటే ఓన్లీ 2nd సెమిస్టర్ వాళ్ళకి. ఓకే, సో యా మీ సిలబస్ ఓల్డర్ న్యూనా చూసి ప్రిపేర్ అవ్వండి. అంటే మీకు ఇంతకుముందు ఏ సిలబస్లో మీ రెగ్యులర్ ఎగ్జామ్స్ నడిచినప్పుడు ఏ సిలబస్ ఉంటుండేనో అదే సిలబస్ ఇప్పుడు కూడా. ఓకేనా, చూసుకోండి. అంటే మీ సిలబస్ ఓల్డ్ అయితే ఓల్డ్, న్యూ అయితే న్యూ చూసి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, న్యూ సిలబస్ ప్రిపేర్ అయ్యి ఓల్డ్ పేపర్ వస్తే అప్పుడు ఎగ్జామ్ రాసి కూడా లాభం లేకుండా అవుతుంది. సో 11th నుంచి సెకండ్ లాంగ్వేజ్. ఓకే, అండ్ 16th రోజు సెక్ పేపర్ ఉంది గైస్. ఓకే, ఇది బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ సబ్జెక్ట్ మన ఛానల్లో ఉంది, చూసి ప్రిపేర్ అవ్వండి. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఈజీ. అండ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఓకే, నెక్స్ట్ 24th. సో మీకు కంప్లీట్గా 26th రోజు అయిపోతుంది. ఓకేనా, సో 26th రోజు మీకు ఎగ్జామ్ అయితే అయిపోతాయి. ఓకేనా, సో సెకండ్ లాంగ్వేజ్ ఇవి. నెక్స్ట్ యా బీకామ్ హానర్స్ 2nd సెమిస్టర్. బీకామ్ హానర్స్ 2nd సెమిస్టర్ ఓన్లీ బ్యాక్లాగ్. ఓకే, నో రెగ్యులర్ ఎగ్జామ్స్, ఓన్లీ బ్యాక్లాగ్. మీకు కూడా 9th నుంచే. యా న్యూనా ఓల్డ్ సిలబస్ చూసుకోండి. అండ్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్, ఎన్విరాన్మెంటల్ స్కిల్స్ ఈజ్ అ కామన్ సబ్జెక్ట్ ఫర్ బోత్. ఓకే, మీ పేపర్ ఏదో చూసి ఆ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్, ఎన్విరాన్మెంటల్ స్కిల్స్ చూసుకోండి. బ్యాక్లాగ్స్ ఉంటాయి అండ్ మీకు కూడా 26th వరకు జరుగుతాయి గైస్. ఓకే, బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ ఆర్ టిల్ 26th. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. ఓకే, అండ్ బీకామ్ సెమిస్టర్ 1 కూడా మీకు బ్యాక్లాగ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో మీకు ఎప్పుడంటే మధ్యాహ్నం. ఓకే, సెమిస్టర్ 2 వాళ్ళకి బ్యాక్లాగ్స్ ఏమో మార్నింగ్ ఉన్నాయి, మీకు ఏమో మధ్యాహ్నం 2 to 5. ఓకే, సో 9th సిలబస్ చూసుకోండి, ఓల్డ్ అండ్ న్యూనా. అండ్ ఇయర్ ఆల్సో ఓల్డ్ అండ్ న్యూ సిలబస్ చూసుకోండి. అండ్ యా ఎన్విరాన్మెంటల్ స్టడీస్, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి గైస్. చూసి వీడియో చూసి జస్ట్ అట్లా పీడిఎఫ్ కూడా ఉంటుంది మన టెలిగ్రామ్ ఛానల్లో, హ్యాపీగా నేర్చుకోండి. అండ్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లో మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటారు. ఓకేనా, మన ఛానల్ని వీడియోలు చూడండి. లైక్ 22 ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1 ఉంది. యా టిల్ 26. ఓకే, 26 రోజు మీకు కూడా అండ్ మీ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అనమాట. ఒకవేళ మీరు కంప్యూటర్ అప్లికేషన్స్, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్లో ఫండమెంటల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్యాక్లాగ్ కనుక ఉంటే అది 2 hours ఎగ్జాము. ఓకే, 2 hours ఎగ్జామ్ అండ్ 50 marks పేపర్ అనమాట. ఓకేనా, సో గైస్ ఇది బీకామ్ హానర్స్ సెమ్ 1 బ్యాక్లాగ్. సో మీకు కూడా ఏప్రిల్ 9th నుంచి స్టార్ట్. ఓకే, 9th నుంచి స్టార్ట్, ఇంగ్లీష్ నుంచి స్టార్ట్. మీకు మధ్యాహ్నం ఉంది గైస్. ఓకే, మధ్యాహ్నం సెమిస్టర్ 1 బ్యాక్లాగ్స్ అనేవి మధ్యాహ్నం అండ్ సెమిస్టర్ 2 బ్యాక్లాగ్స్ మార్నింగ్ ఉన్నాయి. యా మీకు కూడా 26th వరకు ఎండ్ అయిపోతుంది. సో ఆల్ దీస్ ఆర్ సబ్జెక్ట్స్. ఓకే, ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్. బీకామ్ ఫైనాన్స్. ఓకే, బీకామ్ ఫైనాన్స్ సెమిస్టర్ 1 బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ మీకు మధ్యాహ్నం గైస్. ఓకే, మీకు కూడా మధ్యాహ్నం సెమిస్టర్ 1 అండ్ ఇవాళ మీకు కూడా 9th నుంచి స్టార్ట్. బ్యాక్లాగ్ మెయిన్లీ సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 బ్యాక్లాగ్స్ అయితే 9th నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనమాట. సో టిల్ 26th. ఓకే, సో గైస్ ఇది కంప్లీట్గా మనకి ఉస్మానియా యూనివర్సిటీ ఇచ్చిన టైం టేబుల్. సో గైస్ ప్రిపేర్ వెల్ ఫర్ యూర్ ఎగ్జామ్స్. అండ్ మీకు దీనికి సంబంధించిన ఎగ్జామ్ లైక్ ఈ చాప్టర్స్ అన్నీ మోస్ట్లీ మీ ఎగ్జామ్ రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, చాప్టర్స్
మన ఛానల్లో అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫాలో అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో, లైక్ ద వీడియోస్ గైస్. థ్యాంక్ యూ, బై బై, టేక్ కేర్.